సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గణపూర్ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా వాగు అవతలి గ్రామాలకు నీటి సరఫరా ప్రారంభమైంది. ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి ఫలితంగా ఈ పనులు పూర్తయ్యాయని నంగనూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోని రంగనాయక సాగర్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం సరైంది కాదని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం 2004 ముందు సిద్దిపేట నియోజకవర్గ ప్రాంతమంతా మరి ఎడారిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక సాగర్ 3 టీఎంసీల ప్రాజెక్టు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి తదనంతరం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు, అందులో పనిచేసిన సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం చేయలేదు. చేయకపోవడం మూలాన సాగునీరు ఎక్కడ కూడా రైతులకు అందించలేని పరిస్థితి ఉన్న సమయంలో మరి తిరిగి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి నంగనూరు మండలంలో మేము ప్రతి గ్రామాన్ని తిరిగి ఏదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రంగనాయక సాగర్ కుడికాల్వ నుండి మోయితుమ్మెద వాగులో పోపించి అక్కడి నుంచేలి లిఫ్ట్ ద్వారా వాగవతలి 5 గ్రామాలకు నీరు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ను మేము దగ్గరుండి మరి సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడున్న పరిస్థితులు వివరించి త్వరితగతిన తొందరగా పనులు పూర్తి కావాలి, వాగవతల విలేజ్లకు మరి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకుపోవడం ద్వారా ఈరోజు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తొందరగా పూర్తయ్యి మరి వాగవతల గ్రామాలకు నీళ్ళు ఇచ్చే సమయం ఆసనమైంది. ఇంకా కూడా వాస్తవానికి ఇంకా కూడా పూర్తి కాలేదు కాలువలు. మరి కాలువల ద్వారానే వారకాలు ఈ యొక్క పొలాలకు నీరు అందించాలని ఒక ఉద్దేశంతో మరి ప్రవేశపెట్టిన ఈ యొక్క కార్యక్రమం హరీష్ రావు గారు నీళ్ల మంత్రి ఉండి కూడా ఇక్కడ పూర్తి చేయలేని మరి అసమర్థులు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కాలువలు పూర్తయ్యి నీళ్ళు ఇస్తున్న సమయంలో మేమిచ్చామనే గొప్పలు చెప్పుకోవడం ఇది సరైంది కాదు, ఇది సిగ్గుచేటు. మరి ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఈ పనులు అవుతున్నాయి, ఏ ప్రభుత్వంలో ప్రజలకు పాలన అందుతుంది, నిజమైన స్వచ్ఛమైన పాలన అందుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. మరి ఈ సమయంలో కూడా ప్రజలు చూస్తున్న తరుణంలో కూడా మేమే చేయించినామని గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళ కార్యకర్తలు మరి ఇదంతా తప్పుదోవ పట్టించి మరి మండలంలోని రైతులను, కార్యకర్తలను, ప్రజలను మరి మభ్యపెట్టే ప్రయత్నం ఇంకా కూడా చేస్తూ ఉన్నారు.